సంక్రాంతి పండుగ సంబరాలు షురువైనాయి. ఇంటి ముంగట రంగవల్లులు, శెల్కల పొంటి కోళ్ల పందాలు, వాడవాడల హరిదాసుల రాగాలు, గల్లీ గల్లీల గంగరెద్దుల ఆటలు. అబ్బో, సంక్రాంతి పండుగ సందళ్ళు అన్ని ఇన్ని కావు. ఒక్క మన దేశంలోనే కాదు, రావణలంక శ్రీలంకల కూడా మా నోళ్ళ పండుగ సంబరాలు మామూలుగా లేవు. ఇగో ఎంత ధూమ్ధామ్గా నడుస్తున్నాయో చూడుర్రి. ఎంత పెద్ద పండుగ వచ్చినా అది ఏ దేశమైనా అది మన దేశమే అన్నంత గొప్పగా పండుగ జరుపుకుంటారు మనోళ్ళు. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా పండుగలు పబ్బాలనైతే యాది మరవరు. ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గర పడేటాళ్లకు దునియాల అంతటికీ పండుగ వచ్చినట్టే చేస్తుర్రు. నెరి రావణలంక శ్రీలంకలనైతే సంక్రాంతి పండుగ సంబరాలు ఇప్పటి సందే అంగరంగ వైభవంగా షురువైనాయి. అగో చూడుర్రి, అందరికందరూ ఒక్క కాడ కూడి పొంగల్ పండుగను ఎంత జోష్ కొద్ది చేసుకుంటుర్రో. చూడుర్రి, పొంగల్ వండుడు, రంగవల్లులు దిద్దుడు, డాన్సులు చేసుడు, ఒక్క కాడనే అన్ని ధూమ్ ధామ్ నడిపిస్తుర్రు. అన్నట్టు గిల్లంతా ఎవరనుకుంటుర్రు? తమిళోళ్ళు. అంటే శ్రీలంకలో ఎక్కువ ఉండేది వాళ్ళే కదా. అట్లా అందరాకం కలిసి పొంగల్ పండుగ సంబరాలను గీ తీరుగా మొదలు పెట్టిర్రు. నిజానికైతే సంక్రాంతి పొంగల్ అంతా ఒకటే. మన తెలుగోళ్ళం సంక్రాంతి అంటాం, తమిళోళ్ళు పొంగల్ అంటారు, గంతే తేడా. పండుగ అంతా ఒకటే. ఇగటు శ్రీలంకలనే కాదు, ఇటు మన కాడ కూడా సంక్రాంతి సంబరాలు గట్టిగానే మొదలైనయి. నెరి సంక్రాంతి అంటేనే కోనసీమ జిల్లాలో అన్నట్టు ఉంటది కదా. అట్లా పెద్ద పెద్ద కాలేజీలల్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుతుర్రు కోనసీమ జిల్లాలల్లా. ఇగో భీమవరంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చూడుర్రి ఎంత కన్నుల పండగ జరిగిందో పండుగ సంబరం. మగపోళ్ళగాళ్ళంతా పంచలు కట్టిర్రు, ఆడపిల్లలంతా ముద్దుగా లంగా ఉనిలేసుకుర్రు. సాంప్రదాయాన్ని గట్టిగా పాటించి కాలేజీకే పండుగ కల తెచ్చిర్రు. ఓ దిక్కేమో గంగిరెద్దుల ఆటలు, భోగి వంటల ఎలుగులు, ఇంకో దిక్కేమో రంగవల్లులు, ఆట పాటలు. అబ్బా, చూడ నీకే రెండు కళ్ళు సరిపోవంటే నమ్ముర్రి. అసలు ఇవన్నీ జరుగుతాయి ప్రతి కాలేజ్ లో ఉంటే నమ్మం. ఈ కాలేజ్ లో ఇవన్నీ జరిపించడం, అన్ని మా సాంప్రదాయాలు అన్ని మాకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అదంతా చాలా బాగుంది. మాకు అంతా కొత్తదనంగా ఉండి సంవత్సరం అంతా చాలా బాగుండేలాగా ఇవాళ మళ్ళీ అంతా గుర్తు చేసేలా చేస్తారు. ఇట్లా కాలేజీలో పండుగ సంబరాలు జరుపుట్ల ఆడపిల్లలు కూడా మస్తు సంబరపడుతుర్రు. మొత్తానికి సంక్రాంతి పండుగ వారం 10 దినాలకు ముందే ఘనంగా షురువైంది. మరి ఇప్పుడే గిట్లుంటే అసలు పండుగ రోజు ఇంకెంత జోష్గా ఉంటుందో చూడాలే.